శుభములు కలుగు నీకు. డాడ్ ప్లీజ్, ఇప్పుడు నువ్వు ఎమోషనల్ అవ్వకూడదని డాక్టర్ చెప్పారు. అందుకే నేను నీకు ఈ విషయం చెప్పలేదు. ఇప్పుడు నీకు ఏదన్నా అయితే నాకున్నది నువ్వు ఒక్కడవే కదా డాడ్. అన్నా లేదురా, నాకేం కాదు. నేను కోలుకుంటాను. నీకోసం ఉంటానురా. చరణ్, చరణ్, నువ్వెక్కడున్నావా? మావయ్య గారు, మీకు ఇలా అయినందుకు ఐఎమ్ సో సారీ. మీరు త్వరగా నార్మల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఏయ్, నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. వెళ్ళు బయటికి. చరణ్, నేను చెప్పేది విను. షట్ అప్. ఇంత దారుణం చేయించి కూడా నువ్వు మా ఇంటికి వచ్చి మా డాడీని పరామర్శిస్తున్నావు అంటే నీకు అసలు ఎథిక్సే లేవని అర్థమవుతుంది. అవుట్. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. చరణ్ ప్లీజ్, నా మాట నమ్ము. నాకు నిజంగా ఏం తెలీదు. నేను నిజంగా మీ నాన్నగారి మీద అటాక్ చేయించలేదు. ప్లీజ్ చరణ్, నా మాట నమ్ము. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. నీ మాట ఎవరు నమ్ముతారు? వెళ్ళు. నేను ఎక్కువగా ప్రేమించేది మా అమ్మని, తర్వాత నిన్ను. అలాంటి అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నా చరణ్, ప్లీజ్ నా మాట నమ్ము. నా మీద కోపడకో ప్లీజ్. నేను భరించలేను. అంకుల్ ప్లీజ్, మీరైనా చెప్పండి. నా మాట నమ్మమని చెప్పండి. నేను చరణ్ని ప్రేమించాను. మీరిద్దరూ నా సొంత మనుషులు. సొంతం అనుకున్న తర్వాత ఈ రేఖ కల్లో కూడా వాళ్ళకి హాని చెయ్యదు. ప్లీజ్ అంకుల్, నన్ను అర్థం చేసుకోండి అంకుల్. ఏయ్, మర్యాదగా ఇక్కడి నుంచి లే. నీ డ్రామాలు నా దగ్గర చూపించకు. లే. నీలాంటి దాన్ని ఆడదానిగా కాదు, అసలు మనిషిగా కూడా చూడకూడదు. వెళ్ళి ఇక్కడి నుంచి. ఆ అమ్మాయి ఏమైనా చేసుకుంటుందేమోరా. చేసుకుంటే చేసుకుని డాడ్. ఇలాంటి వాళ్ళు బతుకుండడం కంటే అదే బెటర్. నాకు బ్రతకాలని లేదు చరణ్. కానీ నాకు నీతో బ్రతుకు పంచుకోవాలని చాలా ఆశగా ఉంది. అందుకే చావట్లేదు. కానీ కలిసి ట్రావెల్ చేయాలంటే నువ్వు నా నిజాయితీని నమ్మాలి. నమ్మాలంటే నాకింతకన్నా వేరే దారి కనిపించలేదు. చెయ్యి కాలిపోతుందమ్మా. రే చరణ్ ఆపరా, చెయ్యి కాలిపోతుందిరా. ఆ అమ్మాయిని ఆపరా చరణ్. అమ్మాయిని ఆపమని చెప్పరా చరణ్. ఆపమని చెప్పరా, ఆపమని చెప్పు. చెయ్యి కాలిపోతుందిరా. ఆపరా, ఆపు, ఆపు, ముందు ఆపు. చరణ్, అంటే నువ్వు నన్ను... ఏయ్ ఆగు. నువ్వు నా కళ్ళ ముందే ప్రాణాలు తీసుకుంటున్నా నేను నిన్ను పట్టించుకోను, ఆపను. అసలు నమ్మను కూడా. ఎందుకంటే అయినా అసలు ఈ విషయం నేను నీకు చెప్పాల్సిన పని లేదు. కానీ నువ్వు మళ్ళీ నా కళ్ళ ముందుకు రాకూడదని నా ప్రేమ గురించి చెప్తున్నాను. బాగా విను. నేను ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదు, వారాహి. నేను వారాహిని తప్ప
ఇంకెవరిని ప్రేమించను, పెళ్లి చేసుకోను. నువ్వు ఎలాగైతే నా మీద ఫీలింగ్స్ పెంచుకున్నావో నేను అంతకంటే ఎక్కువే వారాహి మీద ప్రేమను పెంచుకున్నాను. నీ చేతిలో ఉన్న కర్పూరాన్ని తోసేసింది నిన్ను నమ్మి కాదు. నా తండ్రి ఎమోషనల్ అయిపోతున్నాడని భయపడి. మళ్ళీ ఇంకెప్పుడు మా ముందుకి రాకు, మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. గెట్ అవుట్. అందరూ అచ్చమ్మ ఇంటికి వెళ్ళినట్టున్నారు. ఎవరు చూడకుండా వెళ్ళటమే మంచిది. మనిషి ప్రాణం తీసేశాను. నా వాళ్ళందరి దగ్గర ఆ విషయాన్ని దాచేశాను. అది దాచినందుకు రోజు నరకం అనుభవిస్తున్నాను. ఆ నిజాన్ని ఎవరికి చెప్పలేను. ఈ గుండెల్లో దాన్ని దాచుకోలేను. అమ్మా, కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు అని నువ్వెందుకు రోల్ పెట్టావమ్మా? ఎందుకు పెట్టావు? కానిస్టేబుల్స్ రండి. సార్, మా ఇంట్లో ఎవరూ లేరు సార్. కానిస్టేబుల్, నేరం చేసిన మనిషి ఇక్కడే ఉంది, అరెస్ట్ చేయండి. సార్, ఒకళ్ళు చంపేసి రహస్యంగా దాచిపెడదాం అనుకుంటే అది దాగుద్దా? నేనే తప్పు చేయలేదు సార్. ఏయ్ నోర్మోయ్, ప్రణయ్ని నువ్వే చంపావని మాకు ప్రూఫ్స్ దొరికాయి. నోరు మూసుకుని అడుగు స్టేషన్కి. సార్ సార్, నా మాట ఒక్కసారి వినండి సార్. వాడు నన్ను పాడు చేయాలని చూశాడు సార్. వాడి నుంచి కాపాడుకోవాలని నేను వాడి తల మీద కొట్టాను. వాడు చస్తాడనుకోలేదు సార్. ఏయ్, ఎలా కొట్టినా వాడు చచ్చాడుగా. నువ్వు చేసింది మర్డర్, దారుణమైన మర్డర్. నీకు శిక్ష పడి తీరుతుంది. పదా స్టేషన్కి. సార్, నేను రాను సార్. నా అంతటి నేను తప్పు చేయలేదు. నేను రాను. చూడు, నువ్వు చేసిన పని వల్ల మీ కళ్యాణికి పోలీస్ జాబ్ వస్తుందో లేదో డౌటే. ఎందుకు? మా అక్కే నేరం చేయలేదు కదా. ఏయ్, నేరస్తుల ఇంట్లో ఉన్న వాళ్ళెవరికి పోలీస్ జాబ్ ఇవ్వరు తెలుసా? ఇప్పుడు గాని నువ్వు మాతో రాకపోతే నేరం చేసిన మనిషిని ఇన్ని రోజులు ఇంట్లో దాచించిన నేరం మీద మీ ఇంట్లో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సి వస్తుంది. పదా. సార్ సార్, వద్దు సార్. నేనే తప్పు చేయలేదు. మా అమ్మ వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు కంగారు పడతారు. కాసేపు ఆగండి ప్లీజ్. ఎవరి కోసం ఆగేది లేదు. కానిస్టేబుల్ తీసుకురండి. సార్ సార్, నా మాట వినండి సార్. ఒక్కసారి నేనే తప్పు చేయలేదు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్, నా మాట వినండి సార్. మేడం మేడం. సార్ సార్ ప్లీజ్ సార్. సార్, నా మాట వినండి సార్. అందరూ ఇక్కడే ఉన్నారేంటి? అంటే ఇదంతా నా ఊహ? అమ్మయ్యా, నా ఊహలోకి వచ్చింది అస్సలు జరగకూడదు. జరిగితే ఇంటి పరువు, మా అమ్మ ప్రాణం రెండు ఒకేసారి పోతాయి. కళ్యాణి అక్కకి అసలు జాబే రాకుండా పోయే అవకాశం ఉంది. అందరూ కష్టపడకూడదు. అలా జరగకూడదు. అలా జరగడానికి వీల్లేదు.
ముసుగు మనిషి నన్ను వదలడు. హలో, బయలుదేరావా? బయలుదేరుతున్నాను. ఏంటి, నన్ను టెస్ట్ చేస్తున్నావా? లేదు, నిజంగానే బయలుదేరుతున్నాను. రాకపోతే తెలుసుగా. నేను చెప్పిన టైం కంటే ఎక్కువ టైం పట్టిందంటే ఈ వీడియో నేను పోలీసులకి ఇస్తాను. లేదు, నేను వచ్చేస్తున్నాను. హలో, సునైనా అని బ్రహ్మాండంగా భయపెడుతున్నారా? ఇదేదో అప్పుడే భయపెట్టుంటే ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు కదరా. ఆ రోజు సునైనానే నీ ప్రాణం తీయబోయింది, కానీ సునైనా వల్లే నువ్వు ప్రాణాలతో బయటపడగలిగావు. ఫోన్ కారులో మర్చిపోయాను కదా. రే నిఖిల్, త్వరగా ఇక్కడికి రారా. వదలు ప్లీజ్, వదలు ప్రణయ్, వదలు ప్లీజ్ ప్రణయ్. రే, ఏంట్రా ఇది? సునైనా నీ తల పగలగొట్టిందా? నువ్వు తన్ని బలి చేద్దాం అనుకుంటే తనే నిన్ను బలిచ్చి వెళ్ళిపోయిందా? రే, ఇప్పుడేం చేయాలనుకుంటున్నావురా? ఈ వీడియోను ఉపయోగించి నేను సునైనా నుంచి పొందాలనుకున్నది పొందుతాన్రా. ఎలారా? సునైనా మీద నా కోరిక తీరకుండా నేను చచ్చిపోతే అరుంధతి సినిమాలో పశుపతిలా ప్రేతాత్మని అయిపోతానని ఆ దేవుడే నా చేత దాని మీద కారప్పొడి చల్లించాడ్రా. ఆ కారం వల్లే నాకు స్పృహ వచ్చింది. అంటే
అంటే చస్తే ప్రేతాత్మ అయిపోతానని ఫిక్స్ అయిపోయావా? మరి చచ్చినా సునైనాను వదలకూడదని ఫిక్స్ అయిపోయానురా. చెడ్డ పనిలో కూడా ఎంత కమిట్మెంట్ ఉందిరా నీకు? నేను కమిట్ అయితే ఎంత స్ట్రాంగ్గా ఉంటానో, అది ఫెయిల్ అయితే ఎంత రూడ్గా మారతానో బాగా తెలిసిన వాడివి నువ్వు ఒక్కడవే. ఫెయిల్ అవ్వడానికి రీజన్ క్లోజ్ ఫ్రెండ్ అయినా ఫనిష్ చేస్తాను. తెలుసురా బాబు, తెలుసు. ఒకసారి నీ చేతుల్లో చావు దెబ్బలు తిన్నాను కదా. అందుకే ఈసారి జాగ్రత్తగా ఉండు. సునైనా ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి తనను నువ్వు ఫాలో చెయ్యి. తనొక్కటే వస్తుందో వెనక ఎవరైనా తోడు వెళ్తున్నారో నువ్వు అబ్జర్వ్ చేయి. మళ్ళీ దాని అమ్మో అక్కో వెనక వచ్చారంటే వాళ్ళని దారి తప్పించకపోతే నీ మెడ మీద తలకైని నేను తొలగిస్తాను. ఓకే, చాలా జాగ్రత్తగా ఉంటాను. సునైనాని నీ ముందుకు తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకే ఓకే, వెళ్ళు. సునైనా, నా నుంచి తప్పించుకోలేవు. సునైనా, వస్తున్నానమ్మా. చూడు, నువ్వు చేసిన పని వల్ల మీ కళ్యాణికి పోలీస్ జాబ్ వస్తుందో లేదో డౌటే. ఇప్పుడు గాని నువ్వు మాతో రాకపోతే నేరం చేసిన మనిషిని ఇన్ని రోజులు ఇంట్లో దాచించిన నేరం మీద మీ ఇంట్లో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇది నా వల్ల జరిగిన తప్పు. దీనికి నేనే శిక్ష అనుభవించాలి. ఇంట్లో వాళ్ళందరూ నాకు మంచి జరగాలని ఇన్నాళ్ళు నాకు ధైర్యం చెప్పారు. ఇప్పుడు వాళ్ళెవ్వరికి చెడు జరగకూడదంటే నన్ను ధైర్యం చేయాలి. చేస్తాను. సునైనా, ఏంటమ్మా అంత కంగారు పడ్డావు? ఏమైంది? అబ్బే ఏం లేదమ్మా. ఏంటి నలతగా ఉన్నావు? ఏదో భయం భయంగా. అదేం లేదమ్మా, బాగానే ఉన్నాను. నేను బాగానే ఉన్నాను. ఎక్కడికో బయలుదేరావు? అవునమ్మా, మా ఫ్రెండ్ ఇంటికి. సరే వెళ్ళమ్మా. సునైనా, ఏంటమ్మా? నీ ఉద్యోగం పోయిందని నువ్వేమీ ఎక్కువగా ఆలోచించకు. తొందరలోనే నీకొక మంచి ఉద్యోగం దొరుకుతుంది, సరేనా? దానికి కంగారు భయం ఆ ప్రణయ్ గురించి అనుకుంటా. అవన్నీ మనకు సంబంధం లేని విషయాలు. నువ్వన్నీ వదిలేసి సంతోషంగా ఉండు. జాగ్రత్తగా వెళ్ళిరా. సరే అమ్మా.
అందరినీ మోసం చేస్తున్నాను, పాపాలు చేస్తూ మంచిదానిలో మీ మధ్య ఉంటున్నాను. నన్ను క్షమించండి. సారీ కంగ్రాచులేషన్స్ కళ్యాణి. కళ్యాణి ఏ కళ్యాణి, కంగ్రాచులేషన్స్. మొత్తానికి గోల్ రీచ్ అయిపోయావు. ఏమైందే? ఏమైందేంటే? నువ్వు చూసుకోలేదా? నీకు మెసేజ్ రాలేదా? దేని గురించి? అరే నువ్వు ఎస్ఐగా సెలెక్ట్ అయ్యేవే పిచ్చిదానా. ఈ రోజు డిస్ట్రిక్ట్ ఎడిషన్ లో నీ పేరు ఫోటో కూడా వచ్చింది. ఏంటి రేఖ, చరణ్ చేసింది ఇంకా మైండ్లోనే పెట్టుకున్నావా? రేఖ, అతనేదో వాళ్ళ నాన్నకలా జరిగిందనే కోపంలో నీతో అలా ప్రవర్తించాడు. నిదానంగా మనం అతనికి నచ్చ చెప్తాం. ఏంటి నచ్చ చెప్పేది? నువ్వు నచ్చ చెప్తే వినడానికి, బుజ్జగిస్తే చెప్పింది చేయడానికి అతను నీ కూతుర్ని ప్రేమించలేదమ్మా, వారాహిని ప్రేమించాడు.